స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది థియేటర్లో కలెక్షన్ల తుఫాను సృష్టిస్తుంది. విడుదలైన 4 రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు 135 కోట్లు కొల్లగొట్టిన పెద్ది రెండో రోజుల్లోనే 181 కోట్లు రాబట్టింది. ఇక 3 రోజుల్లోనే 236 కోట్లు సాధించగా 4 రోజుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేస్తుందని అనుకున్నారు. కానీ మొత్తంగా ఫస్ట్ వీకెండ్ లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 292 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే మండే రోజుతో ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టనుంది. రామ్ చరణ్ కెరియర్ లో 300 కోట్లు రాబట్టిన సినిమాల పరంగా పెద్ది రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేయనుంది. గతంలో RRR మూవీ ఈ క్లబ్ లో ఉంది. ప్రస్తుతం పెద్ది ప్రదర్శన చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు బదులు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు వివాదాలు, మరోవైపు భారీ వసూల మధ్య సాగుతున్న ఈ ప్రయాణంలో పెద్ది 2026లో అత్యంత చర్చనీయాంశమైన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన అందుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు కథనం, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో సినిమాలోని జాన్వీ కపూర్ పోషించిన అచ్చి అమ్మ పాత్ర చిత్రీకరణపై కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఇవి ఏవి సినిమా వసూలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.